సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అందరికీ. సో ఇవాళ వీడియోలో మనము వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి అన్న, మా ఛానల్లో వ్యూస్ రావట్లేదు అన్న, మా ఛానల్ సక్సెస్ అవ్వట్లేదు అన్న, మా ఛానల్లో ఇది లేదు అన్న, మా ఛానల్లో ఎలా గ్రో చేసుకోవాలి అండ్ మన వీడియోస్ని ఎలా వైరల్ చేసుకోవాలి, సో అన్న మా ఛానల్లో వ్యూస్ ఎక్కువ రావట్లేదు అంటున్నారు. సో నేను ప్రతి ఒక్కరి ఛానల్ చూడడం జరిగింది. అండ్ ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే విషయం ఏంటంటే, సో నాకు ఎవరైతే కామెంట్లు చేస్తున్నారు కదా, సో మీ కామెంట్, ప్రతి ఒక్కరి కామెంట్ నేను చెక్ చేస్తూనే ఉన్నాను. సో ఈరోజు మనకు వీడియో చేయడానికి టైం దొరికింది. వ్యూస్ రావట్లేదని చెప్పేసి ఒక టెన్షన్ అయితే ఉంది, కానీ మా ఛానల్ ఎట్లుంది అంటే, ఇప్పుడు మా ఛానల్లో మేము ఎలా వర్క్ చేయాలి అండ్ మా ఛానల్లో మనం మన కంటెంట్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనే ఆలోచన ఒక్కరికి కూడా లేదు. అండ్ ముందుగా నేను చెప్పేది ఏంటంటే, మన ఛానల్ యొక్క లోగో ఉంటుంది కదా, సో మనం యూట్యూబ్లో లోగో అంటే మన ఫోటో ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ పైన ఓపెన్ చేసిన వెంటనే మన ఫోటో కూడా కానొస్తుంది. ఆ ఫోటో కూడా సరిగా ఉండట్లేదు. ఇంకోటి వచ్చేసి మనకు ఛానల్ హ్యాండిల్ అని ఉంటుంది. సో ఇక్కడ నేను పైన స్క్రీన్ రికార్డ్ పైన ఇస్తున్నాను. సో పైన స్క్రీన్ పైన కానొస్తుంది కదా, సో ఈ హ్యాండిల్ అనేది కూడా ఎవరిది సో సరిగ్గా లేదు. సో మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ ఎలా ఉంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్ ఉంది, సో టెక్ షా వైటీ అని ఉంది. సో ఇలా మన ఛానల్ హ్యాండిల్ అనేది కూడా మనం క్లియర్గా, అంటే మన ఛానల్ హ్యాండిల్ కూడా సేమ్ టు సేమ్ అలానే ఉండాలి. ఎందుకంటే ఇంకోటి, మన ఇప్పుడు వేరే యూట్యూబర్స్ ఉంటారు. సో వాళ్ళు చిన్న యూట్యూబర్స్ అయినా కావచ్చు, వాళ్ళకి 100 సబ్స్క్రైబర్స్ ఉన్నా, లేదంటే 1K సబ్స్క్రైబర్స్ ఉన్నా, 2K సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ, సో వాళ్ళ కింద మన ఛానల్ కూడా కనబడాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ మీరు మీ ఛానల్ పేర్లు అనేది బాగా క్లియర్గా రాసుకోండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వ్లాగ్ ఛానల్ చేస్తున్నారనుకోండి, సో ఇప్పుడు చెప్పింటారు, ఇప్పుడు ఒక్కొక్క రాశారు ఏమని, కుమారి వ్లాగ్స్ అని. సో ఇలా వ్లాగ్స్, కుమారి వ్లాగ్స్ అంటే మీరు డైలీ వ్లాగ్స్, కుకింగ్ అలాంటివి చేసుకోవచ్చు. లేదు మీరు ఓన్లీ కుకింగ్ ఛానలే చేయాలనుకుంటున్నారు, సో మీ ఛానల్ నేమ్తో పాటు సో కుకింగ్ అనే ఒక వర్డ్, లేదంటే ఫుడ్ రిలేటెడ్, లేదంటే కుకింగ్ రిలేటెడ్ ఒక నేమ్ అనేది చూస్ చేసుకోండి. సో మేము నేమ్ ఎలా సెర్చ్ చేయాలి, మాకు రాదు అని అంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా వింటారు మీరు, విలేజ్ వ్లాగ్ కుకింగ్ స్టైలు, లేదంటే విలేజ్ వ్లాగ్స్, విలేజ్ వంటలు, విలేజ్ కుకింగ్, ఇలా చాలా పేర్లు అయితే ఉంటాయి. సో మీ పేరుకు తగ్గట్టు సో ఆ నేమ్ ఎలా సెట్ అవుతుంది అనేది ఛానల్ పేరు నేమ్ సెట్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం వ్యూస్ రావాలి మనకు అని అంటే, మెయిన్ ఫస్ట్ థింక్, యూట్యూబ్లో ఎప్పుడు కూడా వినిండరు అనమాట వ్యూస్ ఎలా వస్తాయి, ఎలా వస్తే ఎలాంటి వీడియోస్ చేస్తే మన వీడియోస్కి వ్యూస్ వస్తాయని. కానీ ఇవాళ వీడియోలో సో మీరు చాలా ఈజీగా అనేది వ్యూస్ తెచ్చుకోవడానికి నేను బెస్ట్ ట్రిక్ అయితే చెప్తాను. ఇప్పుడు ఒక వీడియోస్ చూడాలి. ఇప్పుడు నేనే ఒక వీడియోలో ఒక ఐటమ్ ఏదన్నా వండేది నేను నేర్చుకోవాలనుకోండి, సో నేనే ఇప్పుడు చికెన్ ఎలా రెడీ చేయాలి, లేదంటే నీకు ఏదో ఒక ఐటమ్ అంటే ఇప్పుడు మనం యూట్యూబ్లో హౌ టు మేక్, ఇప్పుడు మీరే వచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, సో ఇప్పుడు వ్యూస్ రావట్లేదు ఏం చేయాలి అని చెప్పేసి మీరు సెర్చ్ చేశారు. సో అలా సెర్చ్ చేసేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ వీడియోస్ని చూడాలి, వాళ్ళ దగ్గరికి మీ వీడియో వెళ్ళాలి అంటే, సో మీరు టైటిల్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ మీరు ఎలాంటి వీడియోస్ చేయాలనుకున్నారు, మీరు లాంగ్ వీడియోస్ చేయాలనుకున్నారా, లేదంటే మీరు షార్ట్ వీడియోస్ చేయాలనుకున్నారా, సో మీరు ఎలా యూట్యూబ్లో వర్క్ చేయాలనుకుంటున్నారు అది కూడా ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చేసి షార్ట్ అంటే మీరు షార్ట్స్ పైన, లాంగ్స్ పైన, లేదంటే మీరు ఫుల్ టైమా, పార్ట్ టైమా, ఎలా వర్క్ చేయాలనుకుంటున్నారు అది ఫస్ట్, అది మీకైతే మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. అంతకంటే ముందు మీరు, సో మనం యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే మనదే ఏం లేదు, మీ ఛానల్లో ఏం మిస్టేక్స్, ఏమి తప్పులు అలాంటివి అయితే ఏం లేవు. ఒకటి మెయిన్ నేను చెప్పేది ఏంటంటే, సో మీ ఛానల్ పేరు కరెక్ట్గా, అంటే ఇప్పుడు నా ఛానల్ చూసారు కదా, టెక్ షా వైటీ అని చెప్పేసి, సో ఛానల్ నేము అండ్ హ్యాండిల్ కూడా సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ పెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మీరు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయాలి. అంటే రెగ్యులర్గా ఖచ్చితంగా అంటే కూడా మనము రెగ్యులర్గా ఒక 2 వీడియోస్ అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత వచ్చేసి మనము ఛానల్కి మన టైటిల్స్ అనేది చాలా ఈజీగా, అంటే సెర్చ్ చేసి మన వీడియోని వ్యూవర్స్ వాచ్ చేసేలా పెట్టుకోవాలి, సెర్చ్ చేయాలి అనమాట. అంటే మన వీడియోని సెర్చ్ చేసి రావాలి. ఇప్పుడు మీరైతే ఎలా సెర్చ్ చేసి వచ్చారు నా ఛానల్లోకి, సో వ్యూవర్స్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అని చెప్పేసి, సో అలాగే వ్యూవర్స్ కూడా మీ వ్యూవర్స్ అంటే మీ కేటగిరీకి సంబంధించిన వ్యూవర్స్, సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ చేసినా కానీ, లేదంటే మీరు వ్లాగ్ చేసినా కానీ, సో ఎలాంటి చేసినా కానీ కొన్ని కీవర్డ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆ కీవర్డ్స్ని కానీ మీరు కనుక్కున్నారంటే, సో చాలా ఈజీగా మీ వీడియోస్ని మీరు వైరల్ అయితే చేసుకోవచ్చు. అండ్ మనము రోజుకు 2 వీడియోస్ అప్లోడ్ చేయడం, రోజుకి 2 అంటే కూడా మన ఛానల్లో మొత్తం వచ్చేసి ఒక 60 వీడియోస్ అవుతాయి ఒక నెలకి 60 వీడియోలు అయితే 60 వీడియోల్లో సో ఏ వీడియో ఎలాంటి టైటిల్స్ పైన ర్యాంక్ చేస్తుంది అండ్ ఏ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వచ్చాయి. ఒకవేళ మీకు కుకింగ్ వీడియోస్ పైన ఎక్కువ వ్యూస్ వచ్చాయంటే మీరు డైలీ కుకింగే చేయాలి, ఎందుకంటే మీ ఛానల్ కుకింగ్ కేటగిరీలోకి వెళ్ళిపోయింది.
లేదు మీ ఛానల్ ఛానల్లో ఏదైనా వ్లాగ్ వీడియో వైరల్ అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టాపిక్ పైన మీరు వీడియో చేస్తారంటే సేమ్ టాపిక్ని మీరు యూజ్ చేయాలి. అదే ఒక కీవర్డ్ అనమాట. ఆ తర్వాత వచ్చేసి మీరు ఏదన్నా కానీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలాంటి వీడియోస్ చేసినా కానీ సో ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్ అనమాట. ఇది మీకు చెప్పేది ఎగ్జాంపుల్. సో చాలా ఉన్నాయి ఇలాంటివి మనం నేర్చుకోవాలనేటివి. సో నేను ఎక్కువ ఒకటే రోజు చెప్పడం వల్ల మీరు ఎక్కువ నేర్చుకోలేరు. చెప్పేది అది ఎక్కువ మనం రెగ్యులర్గా నేను మీకు ఎక్కువ చెప్పడం వల్ల కూడా మీ కంటెంట్ అనేది మీకు అర్థం కాదు. నేను చెప్పేది ఇంతకంటే మీకు ఎక్కువ ఏం చెప్పి నేను ఎక్కువ మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలనుకోలేదు. షార్ట్ వీడియోలు ఎలా వైరల్ అవుతాయి, షార్ట్ వీడియోకి ఎలాంటి ట్యాగ్స్ చేస్తే మనకు ఎలాంటి టైటిల్ వాడితే మనకు వీడియో వైరల్ అవుతుంది అనేది సో చాలా ఈజీగా నేను చెప్తాను. అండ్ మన ఛానల్లో ఎన్ని వీడియోస్ తర్వాత వీడియోస్ వైరల్ అవుతాయని ఎవరు చెప్పలేరు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను కొన్ని ఐడియాస్ అయితే మీకు ఇస్తాను. సో మీరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారంటే సో మీరు ఖచ్చితంగా అయితే మీ ఛానల్ని కూడా గ్రో చేసుకోవచ్చు. సో ఎలాంటి వైటీ సెట్టింగ్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే నేను ఒక సెట్టింగ్ అనేది మీకు చూపిస్తాను. సో ఆ సెట్టింగ్ని మీరు మళ్ళీ మార్చకుండా సో రెగ్యులర్గా మీరు ఒకటే సెట్టింగ్ని ఒకటేసారి అప్డేట్ చేసి పెట్టేశారంటే సో ఆ సెట్టింగ్ వల్ల మీకు ఇంప్రెషన్స్ వస్తాయి అండ్ క్లిక్ టు రేట్ పెరుగుతుంది అండ్ మీకు వ్యూ డ్యూరేషన్ అంటే యావరేజ్ డ్యూరేషన్ కూడా పెరుగుతుంది. అంటే వ్యూవర్స్ ఎంతవరకు మీ వీడియోని వాచ్ చేస్తున్నారు అనేది కూడా మీకు తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు సబ్స్క్రైబర్స్ అంటే మన వ్యూవర్స్ ఎప్పుడు ఏ టైంలో మన వీడియోస్ చూస్తున్నారు అండ్ మన వీడియోస్ ఎలా వైరల్ అయ్యి ఎవరి వీడియోస్ కింద మన వీడియోస్ సజెస్ట్ అవుతుంది అనేది కూడా అర్థమైపోతుంది. ముందు చాలా నేర్చుకునేవి ఉన్నాయి. సో అన్నీ నేను స్టెప్ బై స్టెప్ మీకు గైడ్ చేస్తూనే ఉంటాను. సో మీరు ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. అండ్ ముందుగా మీరు చేసిన ప్రతి వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారంటే సో నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు వస్తూనే ఉంటాయి. సో నా వీడియో ఒకరోజు లేట్ అయినా ఒకరోజు రావచ్చు, ఒకరోజు లేట్ కావచ్చు. సో మీరు ప్రతిరోజు అయితే ఛానల్ని చెక్ చేస్తుండాలి. ఎందుకంటే మీరు నేర్చుకుంటారు కొంచెం కాకుండా కొంచెమన్నా కూడా మీరు ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటారు. సో మీరు ఛానల్లో సక్సెస్ అవుతారు. సో మీ ఛానల్ సక్సెస్ అయ్యేలా అంతవరకు కూడా మనము సపోర్ట్ ఉంటుంది. సో మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఈరోజు రాకపోయినా మనకు వ్యూస్ ఫ్యూచర్లో ఖచ్చితంగా అనేది తెప్పించేలాగా నేను అయితే మీకు సపోర్ట్ చేస్తాను అనమాట. సో మీరు రెగ్యులర్గా వీడియోస్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేయండి. సో నేను చెప్పేంత వరకు వెయిట్ చేసేయండి అని అనట్లేదు. సో మీరు రెగ్యులర్గా వీడియోస్ ప్లాన్ చేయండి. సో ఈరోజు ఈ వీడియో చేయాలి, రేపు ఇంకో వీడియో చేయాలి. సో ఆ వీడియో ఎంత లెంత్ ఉండాలి, ఆ వీడియోకి ఎలా ఎడిటింగ్ చేయాలి, ఆ వీడియోలో ఎలాంటి టైటిల్స్ పెట్టాలి, ఎలాంటి థంబ్నెయిల్స్ వేయాలి, థంబ్నెయిల్ నేర్చుకోవాలి. సో నేను థంబ్నెయిల్ నేర్చేది చాలా ఈజీగా నేర్పించిన మీ ఛానల్లో ఉంది. సో థంబ్నెయిల్ ఎలా చేయాలి అనేది అక్కడ వెళ్ళి కూడా మీరు థంబ్నెయిల్ ఈజీగా కుకింగ్ థంబ్నెయిల్ అయినా కూడా నేర్చుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. సో బిగినర్స్ ఎవరైతే ఉంటారు కదా, సో థంబ్నెయిల్ ఎలా మనం క్రియేట్ చేయాలి, ఒక వైటీ స్టూడియో యాప్ కావాలి, దానికంటే ఒక రిమూవ్ బ్యాక్గ్రౌండ్ యాప్ కావాలి, దాన్ని మనం ఇక్కడ నుండి ఫోటో తీసుకోవాలి అనేది నేను క్లియర్గా అన్ని విషయాలు దాంట్లో చెప్పాను. సో మీరు థంబ్నెయిల్ ఎలా చేయాలి మొబైల్లోనే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో అక్కడ మీరు బిగినర్స్, మీరు స్టార్టింగ్ మీకు థంబ్నెయిలే చేయడానికి రాదు, అట్లాంటి వాళ్ళు ఎట్లా కట్ చేసుకోవాలి ఫోటో ఏంటి అనేది నేను వీడియో చేశాను. సో ఇంకా ముందు కూడా వీడియోస్ వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. సో ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.